పాత స్టైల్ కింద పెట్టి కొంచెం వెనక్కి రానా. 7/4/2026 తేదీన కోట్ల సర్కిల్లో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బండి దొంగతనమైంది. సరే, దాంట్లో మనకు వచ్చిన సమాచారము, కొన్ని క్లూస్ బట్టి, దాన్ని అఫెన్స్ ఎలా జరిగింది విధానాన్ని బట్టి మనము బండారు తేజ వయసు 25 సంవత్సరాల నేతన్ని, ఇతను పూర్వం కోడుమూరు వాస్తవుడే, అయితే ఇప్పుడు కర్నూలులో ఉంటున్నాడు. అతన్ని ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి చెప్పిన దాని ప్రకారము అనంతపురం జిల్లా, అనంతపురం టౌను, తర్వాత ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, సంతమంగుళూరు, ఈ వివిధ ప్రదేశాల్లో ఇతను బైకులు దొంగతనం చేసి ఇక్కడ తీసుకొచ్చి కొంతమందికి అమ్మడానికి ప్రయత్నించాడు. అయితే ఇతను దగ్గర నుంచి మనము 5 బుల్లెట్లు, 2 పల్సర్లు రికవరీ చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా దాదాపు కేసులు నమోదై ఉన్నాయి. ఇతన్ని చరిత్ర చూస్తే ఇతను ఇంతకుముందు కూడా ఈ బైకుల దొంగతనాల కేసులో చాలా కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఇతను ఉంది. కాబట్టి ఇతన్ని మనము రిమాండ్ పంపించడం జరుగుతుంది.